ఈరోజు వాక్య ధ్యానము 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎవరైతే దూషించారో వారిని తిరిగి దూషించలేదు. అంటే అవమానించిన వారిని ప్రేమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువారు చూపిన కృప ఏమిటంటే అవమానానికి బదులుగా ప్రేమను చూపించారు. ఆయన్ని కష్టపెట్టినందుకు మనల్ని రక్షించే విధంగా మార్చుకున్నాడు. ఆయన దేనికి ప్రతీకారము చేయక న్యాయము చేసే దేవుని వైపే చూస్తూ ఆయన చేతులకి ఆయన్ని అప్పగించుకున్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో కూడా సెలవిస్తుంది, ప్రతీకారము దేవునిది అని 12వ అధ్యాయంలో తెలియపరుస్తుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కూడా చెంపపైన నీకు ఎవరైనా కొడితే నీవు మరో చెంపను అప్పగించమని కూడా రాయబడి ఉన్నది. అయితే ఈ వచనాన్ని బట్టి నేను ఆలోచించాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో అన్యాయం జరుగుతుంది. ఎవరో మనల్ని ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు, నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, వ్యర్థంగా మాట్లాడినప్పుడు మన నిజ స్వభావం ఏమిటి అనేది కనిపిస్తుంది. వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి. వారు అన్నదానికి మనం కూడా తిరిగి అనాలి. వారు అవమానించారు కాబట్టి మనం కూడా అవమానించాలి అనేది మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనము ప్రతీకారము చేయటానికి సిద్ధపడకూడదు. ప్రతీకారము చేసేవాడైనా, న్యాయము తీర్చేవాడైనా దేవుడై ఉన్నాడని నేను ఆలోచన చేసుకోవాలి. అవమానించిన వారిని అవమానించటము, నిందించిన వారిని నిందించటము చాలా సులభము. కానీ అదే నీవు దేవుని చేతులకి అప్పగించినట్లయితే దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అవమానానికి ప్రతిగా ప్రేమను చూపించాలి. కష్టాల్లో సహనం వహించాలి. ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించాలని బలమైన విశ్వాసం నాలో కలిగి ఉండాలి. మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని అవమానించి ఉన్నప్పుడు, ఎవరైనా మన కోపంతో, ఈర్ష్యతో, ద్వేషముతో మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి అప్పచెప్పు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు విన్నా వినకపోయినా నిన్ను అవమానకరముగాను, నిన్ను ప్రభు ఏ విధంగా సరే నిన్ను కించపరుస్తూ అవమానిస్తూ ఉన్నట్లయితే నీవు దేవాది దేవుని చేతులకి నీవు అప్పగించుకో. తండ్రి, ఈ వినుచున్న మాటలు, ఇవి చూస్తున్న మాటలు, నన్ను అంటున్న మాటలు అని ప్రభు చేతులకి అప్పగించినప్పుడు ప్రభువే నీకు న్యాయము తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో మార్పు జరగాలి. కానీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ మూర్ఖుల వలె జీవించకూడదని, క్రోధముగా జీవించకూడదని, పంటికి పన్ను కంటికి కన్నులా జీవించకూడదని, యేసుక్రీస్తు వారు ఒక చెంపను కొట్టినప్పుడు మరొక చెంప ఇచ్చాడని. ఒకవేళ ఈరోజు నేను నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, అపహాస్యపాలు చేస్తున్నారా, హేళన చేస్తూ ఉన్నారా? ప్రభువుని అడుగు. దేవా, నన్ను అన్యాయముగా మాట్లాడుచున్న వారిని నేను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నేనైతే నన్ను అన్యాయంగా హింసించిన వారిని సైతము నీ చేతులకే అప్పగిస్తాను. కానీ నేను తిరిగి మాట్లాడను నాయనా. నీవు తప్ప ఆదుకునేవారెవరని ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అలనాడు యేసుక్రీస్తు వారిని నిందించారు, అవమానించారు, కొరడాలతో కొట్టారు, హింసించారు. ఆయన ప్రభు వైపే చూస్తూ తన్ను ప్రభువుకి అప్పగించుకున్నాడు.
తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన న్యాయము తీరుస్తాడని మౌనముగా ఉన్నాడు. అవును, క్రీస్తు వెంబడిస్తున్న మేము జ్ఞానము కలిగి ఎందు భయభక్తులు కలిగి అయా మా పైన అన్యాయముగా ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే, వ్యర్థంగా మమ్మల్ని హింసిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే తండ్రి మౌనముగా విశ్వాసముగా నీ వైపే చూస్తూ ఉన్నాం. నా తండ్రి, మా పైన అబద్ధ సాక్ష్యములు పలికినప్పటికీ మేము మౌనముగా నిన్నే స్తుతిస్తూ ఉన్నాం. నీవే న్యాయము తీర్చే దేవుడవి నాయన. అయా ప్రతి ఒక్కరికి మారు మనస్సు రక్షణానుభవం దయచేయండి నాయన. లోకము చాలా అయా చెడ్డగా అయిపోతుంది ప్రభువా. నరులందరినీ క్షమించి వారికి మారు మనస్సు తీసుకురామని, నిన్ను ప్రేమించే బిడలము మేము ప్రేమ కలిగి మౌనముగా నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.